పల్నాడు జిల్లా వెనుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోల్మాల్ చోటు చేసుకుంది. భక్తులు సమర్పించిన భూమిని నిర్వాహకులు మాయం చేసిన ఘటన వెలుగు చూసింది. వెనుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఓ భక్తురాలు దేవాదాయ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దాంతో దేవాదాయ శాఖ కమిషనర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆలయానికి వచ్చి కమిటీ వారితో విచారణ జరిపారు. మూల విరాట్టుకు చెందిన శంఖం, చక్రం, నాదం, హస్తం 10 సెంట్ల భూమి దేవాలయ పరిధిలో లేకుండా పోయాయని భక్తురాలు ఇందుమతి అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో బాధితులు నిర్వహించిన వారు అక్రమంగా ఇతరులకు విక్రయించినట్లు ఇందుమతి ఆరోపించారు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపి రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుందని డివిజనల్ ఇన్స్పెక్టర్ మంజుష తెలిపారు. హస్తం, బంగారపు రాళ్ళు పొదగబడిన ఇవి ఏంటో కనపడలేదని చెప్పి అడిగి ఇచ్చారండి. అయితే వీటిపైన ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ చేశారు, దాని ఎఫ్ఐఆర్ రాశారని చెప్పి ఫైల్ చేశారు. దాని మీద పోలీస్ స్టేషన్ లో క్లారిటీ ఇచ్చారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అదొకటి. రెండోది 10 సెంట్లు ల్యాండ్ కొన్నారని చెప్పి ఒకటి అడిగారండి. రెండో పాయింట్, దాని మీద ఆమెకి అవగాహన లేదట. ఎంత ఏంటి అనే ల్యాండ్ ఆమె 10 సెంట్లు అన్నారు, వాళ్ళేం 4 సెంట్లు అన్నారు. దానికి సంబంధించి ఆమె క్లారిటీ తీసుకొని ఆమె చెప్తానని చెప్పింది. ఇంకొకటి పంచలోహ విగ్రహాలు ఒకటి విరిగిపోయాయి అది అని చెప్పి దానికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు. దానికి ఆమెకి క్లారిటీ తీసుకున్నారు, క్లారిటీ ఇచ్చారు. ఆమెకు కూడా దాని మీద ఓకే చెప్పింది ఆమె. ఇంకొకటి వచ్చి విరాళాలు సహకరించారని చెప్పి ఇంత వచ్చాయి అని చెప్పి ఆమె ఫైల్ చేసిందండి. దానికి సంబంధించి ఆమె దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి తీసుకురమ్మని చెప్పాను. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో SRKR ఇంజనీరింగ్